మళ్ళీ అగ్ని పరీక్ష కానీ వచ్చినాం అనమాట. ఉమ్. అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత అక్కడ ఆ రోజే మా మామయ్య కూడా చనిపోయాడు అనమాట. అగ్ని పరీక్షకు వచ్చిన రోజు. అగ్ని పరీక్షకు వచ్చిన రోజు మా మామయ్య చనిపోయాడు. ఉమ్. అది కాక దానికంటే ఒక వారం ముందు మా తాతయ్య చనిపోయాడు. ఉమ్. మా తాతయ్య చనిపోయిన అది పెద్ద కర్మ వచ్చేసి ఆ రోజు ఉమ్. అగ్ని పరీక్ష జరిగే రోజే. ఉమ్. ఆ రోజే మళ్ళీ మా మామయ్య చనిపోయాడు. ఉమ్. చనిపోతే ఇది మళ్ళీ బయటికి చెప్తే మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ అంత దూరం నుంచి రాలేను, చాలా దూరం కదా, ఉమ్. ఈ వచ్చిన అవకాశం మళ్ళీ రాదనేసి నేను ఎవరు చెప్పకుండా అలానే సైలెంట్గా ఉన్నా. ఉమ్. అప్పుడు అందరు చూసే వాళ్ళంతా ఏమనుకున్నారంటే వీడు ఎవరితో మాట్లాడడం లేదు, ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఈయనకేం టాలెంట్ ఉంది అసలు సెలెక్ట్ చేయడానికి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. శ్రీముఖి కూడా ఎందుకు సెలెక్ట్ చేయాలి అని క్వశ్చన్ అడిగింది కదా. అడిగింది. అయితే ఎవరన్నా ఏమన్నా అనుకోని మన టాలెంట్ అనేది ఇక్కడ కాదు కదా చూపించాల్సింది, స్టేజ్ మీద చూపిద్దాం అన్నట్టుగా నేను కొద్దిగా సైలెంట్గానే ఉన్నా. తర్వాత నా టైం వచ్చినప్పుడు వాళ్ళు అలానే 3 days అలా తిప్పుకున్నారు. తిప్పుకున్న తర్వాత లాస్ట్ డే రోజు, 3rd day రోజు ఈవినింగ్ టైంలో నన్ను పంపించారు స్టేజ్ మీదకి. నేను అప్పుడు అనుకున్న ఈ అవకాశం మళ్ళీ రాదు, ఇంత సైలెంట్గా ఉండకూడదు, ఎలాగైనా వచ్చినందుకైనా మనము చూపించాలి మనలో ఉన్న టాలెంట్ అనేసి స్టేజ్ మీదకి వెళ్ళినాక, ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అయితే ఆ స్టేజ్ మొత్తం చూడగానే నాకు నేను ధైర్యం చెప్పుకుని మొత్తం అక్కడ ఫియర్ లేదు, ఏం లేదు, మంచిగా మాట్లాడుతాను. ఆ జడ్జెస్తో అసలు తడబడకుండా మాట్లాడతాను. నాకు ఎలా అనిపించింది అంటే ఇంతకీ నేనేనా ఇక్కడ మాట్లాడేది అన్నట్టుగా మాట్లాడతాను. అయితే వాళ్ళ ఎలా ఉందంటే వాళ్ళ బిహేవియరు ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్నట్టుగా ఉంది. అక్కడైతే ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అక్కడి నుంచి అన్నట్టుగా ఉంది. నాకేం టాస్క్ ఇవ్వడం లేదు వాళ్ళైతే.